ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, నీ మార్గమును దేవునికి అప్పగించినట్లయితే, నీవు ఆయనను నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యాల్లో విజయం చేకూరుస్తాడు. నీవు చేయు ప్రతి పనిలో ఆయన శ్రద్ధ వహిస్తాడు. ఆయన మీద ఆశాభావం ఉంచిన వారికి దేవుడు మేలు చేస్తాడు. ఆయనను వెదికిన వారికి దయ చూపుతాడు. దేవుడు ఇచ్చే రక్షణ కోసం మౌనంగా నమ్మకంతో ఎదురు చూడటం మంచిది. మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తరువాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, మంచి గుణమును కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. సహోదరి సహోదరుడా, అందుచేత మీ ధైర్యాన్ని వదిలిపెట్టకండి, దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది. సహోదరి సహోదరుడా, నీ మార్గము దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ కార్యాలన్నిటిల్లో ఆయన జయమిస్తాడు. ఆయన్ని నమ్ముకుంటే నీ యొక్క ప్రతి కన్నీరుని సంతోషంగా మారుస్తాడు. నీకున్న ప్రతి బాధలు, వేదనలు, కష్టాలు ఆయన జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆయనే నీ పక్షాన విజయం చేకూరుస్తాడు. సహోదరి సహోదరుడా, నీ మార్గము దేవుని చేతిలో పెట్టినప్పుడు అన్నీ దేవుడే చూసుకుంటాడు. మీ కార్యాలన్నిటిల్లో ఆయన విజయం కలుగజేస్తాడు. ఆయన్ని నమ్ముకున్న బిడ్డల్ని అపవాది అయిన శత్రువు ఏమీ చేయలేడు. శోధనలో పడకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రక్షిస్తాడు. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ జరిగేలాగా చేసి నీ పక్షాన జయమిస్తాడు, నీకు సంతోషమిస్తాడు. చెప్పబడిన వాక్యము దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. నిన్ను నమ్ముకున్న వారి పక్షాన కార్యాలు చేస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను
తీర్చండి. పెద్దవారిని చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.